హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను శ్రీ స్వయంభూ లింగాయ టెంపుల్కి వెళ్ళాను హన్మకొండలో. అక్కడ ఏంటంటే పరమశివుడు స్వయంగా వెలిచాడంట. అది కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన పురాతన ఆలయం అని చాలామంది చెప్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఈరోజు మహాశివరాత్రి కదా అని చెప్పేసి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాక జనం అంతా ఇంత కాదు, మన సనాతన ధర్మం అని ఊరికే చెప్పుకోరు ఎవరు కూడా. భారతదేశం అంటే హిందువులు అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరూ అక్కడే ఉండి నిరూపించారు శివభక్తితోటి. చాలామంది చాలాసేపు వెయిట్ చేశారండి. ఎందుకంటే ఆ దైవ దర్శనం అంత తొందరగా జరిగితే ఆయన ప్రత్యేకత అంటూ ఏముంటుంది? మేబీ అందరికీ ఇష్టం అనుకుంటా శివుడు అంటే అని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ ఈరోజు కళ్ళారా చూశాకనే అర్థమైంది శివుడిపై భక్తి ఎంత గొప్పగా ఉంటుంది అనేది. ఈరోజైతే అక్కడికి వెళ్ళానండి. అక్కడ ఒక విచిత్రంగా ఏంటంటే నంది నుండి శివుడిపై అభిషేకం జరుగుతున్నట్టుగా వాటర్ ఫ్లో రావడం జరుగుతుంది. అది చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. మహాశివరాత్రి అని అంటే చాలా ప్రత్యేకత కలిగిన రోజు కదా. ఇలాంటి రోజున మీరు కూడా ఎలాంటి టెంపుల్కి వెళ్ళారో, ఆ టెంపుల్స్ ఎక్కడున్నాయో, ఏ విధంగా ఉన్నాయో అనేది నాకు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరమశివుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా బాగుందండి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.